విజయనగరం జిల్లా బాడంగి మండలం డొంకినవలస గ్రామంలో బీపీసీ న్యూస్ ఛానల్ రైతులతో మాట్లాడడం జరిగింది. గత 3 రోజుల నుండి మోంతా తుఫాన్ వల్ల విజయనగరం జిల్లా పలు నియోజకవర్గాలతో పాటు బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం డొంకినవలస గ్రామంలో పలు రైతుల పొలాలు తుఫాన్ ప్రభావంతో పంట నష్టం జరిగింది. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటారని రైతులు ఎంతో ప్రభుత్వం మీద నమ్మకం ఉంచారు. నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకొని ఆ పంటలకి తగిన ఆర్థిక సహాయం అందించాలని రైతులు కోరారు. విజయనగరం జిల్లా బాడంగి మండలం డొంకినవలస గ్రామంలో కొన్ని రోజుల నుండి విపరీతమైన తుఫాను వల్ల ఇక్కడ ఉన్న రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల జిల్లాలో కూడా ఎంతో వర్షపాతంతో ఉండడం వల్ల వరి పంట చేతికొచ్చిన వరి ఇలాగ నేలమట్టం అయిపోవడం, ప్రజలు రైతులు కూడా చాలా బాధాకరంతో ఉన్నారు. వేసిన పంట ఇలాగ నేలమట్టం అయిపోవడం ఆందోళనతో ఉన్నారు. ఈ రోజు డొంకినవలస గ్రామంలో ఈరోజు మన మధ్యన కోడప్పారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మీ ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎన్ని ఎకరాలు మునిగిపోయాయి సార్ మీవి? మాది ఎకరన్నారండి సార్. ఎకరా మొత్తం ఎన్ని రోజులు నుండి సార్ ఒక తుఫాన్ పాటు మీ ఊర్లో? వారం రోజులు బట్టి. సార్ వెంటనే దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటుంది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? మాకేదో సాయం చేస్తారనేసి మా అవకాశం పడుతున్నామండి. మీ ఇష్టమేట. సార్ ఎవరైనా ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని కలవడం జరిగిందా ఇప్పటికి? మమ్మల్ని ఎవరు కలలేదు. మరి ఎవరు కలలేదండి ఇప్పటికి. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిలు వెంటనే హెల్ప్ చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాకు హెల్ప్ చేస్తారని మనం కోరుతున్నాము. చూశారు కదా, ప్రభుత్వం వీళ్ళని ఎంతో ఆదుకుంటాదని, ప్రభుత్వం మీద వీళ్ళు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వెంటనే ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకుంటుంది. చాలా జిల్లాలో కూడా వీళ్ళు ప్రభుత్వ అధికారులు ఈ వర్ష ప్రాంతాల్లో తిరగడం అవుతుంది. ఇదిగో పొలాల్లో కూడా తిరుగుతున్నారు. సచివాలయం డిపార్ట్మెంట్ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్రటరీ కూడా ప్రతి సచివాలయాల్లో కూడా ఉంటున్నారు. వెంటనే దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటుంది. బీపీసీ న్యూస్ ఛానల్, విజయనగరం జిల్లా.